హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎల్జీలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అంటే ఒక 240 ఆ రేంజ్ ఉంటుంది అనమాట, మీడియం సైజ్ ఫ్రిడ్జ్. దీని ప్రాబ్లం ఏమంటే ఆ పిడి కాడ వచ్చి అంటే హ్యాండిల్కి దగ్గర మనం వాడుతూ ఉంటాం. మన చేయితో అట్ట పట్టడం వల్ల ఆడ వచ్చి మరక ఎక్కువ పడి ఆడ పెయింట్ అని లేసిపోయి ఉండదు అనమాట. ఆల్రెడీ ఈ ఫ్రిడ్జ్కి అయితే డోర్ వరకు ఒక కలరు కొట్టేస్తున్నారు, అంటే గ్రే కలర్, స్మోక్ గ్రే కొట్టేస్తున్నారు. దీనిపైన అయితే అంటే స్టీల్ ఫినిషింగ్లో సిల్వరు కలర్ లాగా ఒక కలర్ వస్తుంది, దానిపైన దీన్ని కొట్టేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒకవేళ కొట్టాలనుకుంటే మొత్తం కొట్టాలా, కానీ మిగతా అంతా ఒక రకంగా బాగుందనమాట. ఆ పిడి దగ్గర వరకే మనకు పోయి ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే ఆడ వరకు మనం ఒక డిజైన్ లాగా వేసైపోతున్నాము. అంటే చూడడానికి మరి ఈ విధంగా లేకుండా ఒక కొంచెం కంట్లో పడేటట్టు నీట్గా రెడీ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి ఆ హ్యాండిల్ అని మనం నీట్గా అంటే సేఫ్గా రిమూవ్ చేయాలా. ఎట్టంటే అట్ట తట్టి తీసేస్తే ఇరిగిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న పెయింట్ అయితే పాత పెయింట్, అది సిల్వర్లో, అది ఒక స్టీల్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఉన్న పెయింట్ లేసిపోయినటువన్నీ మనం వచ్చి ఫస్ట్ ఒక కొంచెం రఫ్ పేపర్ పెట్టి నీట్గా రుద్ది తీసేసి దాని తర్వాత నైస్ పేపర్ వేయాలా. ఆ పెయింట్ ఎంతవరకు లేస్తుందో మొత్తం లేపేసి ఆల్రెడీ అంటే పెయింట్ ఆ రేకు ఈక్వల్గా ఉన్నట్టు ఉండాలి, స్మూత్గా. అంటే గర్గర్గా ఉండకూడదు, స్మూత్గా ఉంటేనే మనకు వచ్చి అంటే స్ప్రే చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రాగా ఏం కనిపించదు, ఒకేలా కలిసిపోతుంది అనమాట. లాస్ట్ మనం ఇప్పుడు వేసేది వచ్చి 220 పేపరు. ఆ స్మూత్ పేపర్ వేస్తే మనకు వచ్చి ఆ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఆ పెయింట్ పైన ఉన్న లేయర్ వరకే లేపుతుంది, ఎక్కువ లేపకుండా ఈక్వల్ చేస్తుంది. అప్పుడు మనకు ఒక స్మూత్గా ఒక సర్ఫేస్ దొరుకుతుంది అక్కడ. దానిపైన మనం స్ప్రే చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. టేపు ఎక్స్ట్రా పెయింట్ పడకుండా పైన బార్డర్ కాడ మనకు దాని తర్వాత డిజైన్ ఎట్ట కావాలనేది మనం అట్ట అయిపోతున్నాము. మామూలుగా మనకు ఆ సెంటర్గా అంటే రెండు డోర్కి మధ్యలో ఎక్కువ పోకుండా ఉంటే మనం స్ట్రైట్గా ఒకే బార్డర్ లాగా వేసేసి ఉండొచ్చు. ఇది అట్ట పోయి ఉండదు కాబట్టి అంటే ఒక ఏరో మార్క్ లాగా మధ్యలో మనం కట్ చేసినట్టు ఒక డిజైన్ వేస్తున్నాము. అది మధ్యలో ఆ విధంగా ఎక్కువ పోయి ఉండదు కాబట్టి, లేదు సైడ్ వరకు పోయిందంటే స్ట్రైట్గా ఒకే గీతలాగా మనం వేసేసి ఉండొచ్చు. దీని పేరు వచ్చి, ఈ రంగు పేరు వచ్చి సుజుకి రెడ్ అంట. మామూలుగా రెడ్ కన్నా ఇది కొంచెం అంటే చాలా బ్రైట్గా ఉన్నది. ఆరెంజ్ అంటే ఆరెంజ్ కూడా కాదు, ఇది అంటే చాలా బ్రైట్గా ఉంది. ఆ గ్రే కలర్కి ఇది తనీగా చాలా ఎత్తి చూపిస్తుంది అనమాట ఈ కలరు. ఇంకా
టేప్ లోపల కొంచెం దూరం అయినా పర్లేదు అంత దూరం అయినా పర్లేదు. పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం అందించిన టేపు మనం నైస్గా తీసేయాలా. తీసేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు తనీగా కనిపిస్తుంది ఆ పెయింట్ వరకు. టేప్ మొత్తం తీసిన తర్వాత ఎక్స్ట్రా మనం పక్కన పడి ఉంటుంది కదా, అదన్నీ వచ్చి మనం మామూలు టర్పంటాయిల్ పెట్టి నీట్గా తుడిసేయాలా. ఎన్సీ థిన్నర్ అలాంటివి వాడకూడదు. అదేమవుతుందంటే ఆ పెయింట్ ఆల్రెడీ ఉన్న పాత పెయింట్ను కూడా కలిపి లేపేస్తుంది అనమాట. అందువల్ల అలాంటివి వాడకూడదు. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఉన్నా కూడా మనకు ఆ పెయింట్ అనేది ఎక్స్ట్రా పడినటువన్నీ ఇప్పుడు పడినట్టు వరకు లేస్తుంది నీట్గా. అదని మనం తుడిసి తీసేస్తేనే చూడడానికి చాలా నీట్గా కరెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పడకుండా బాగా నీట్గా వేసినారు అన్నట్టు ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా పడినటువన్నీ మనం తుడిచి తీసేసి ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్లు ఆల్రెడీ పాత హ్యాండ్లు ఉండేది బిగిస్తున్నాము. ఇది వచ్చి కొంచెం థిక్ గ్రే కలర్ లాంటిది, అంటే బ్లాక్ కాదు, థిక్ గ్రే లాగా ఉంటుంది. ఆ కలర్ పైన ఇది చాలా నీట్గా తనీగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి కొంచెం బాగా నీట్గా ఉంటుంది. అన్నీ బిగించిన తర్వాత మనకు ఫ్రిడ్జ్ లుక్ అనేది అంటే పాతదానికి ఇప్పటికి చాలా సూపర్గా నీట్గా ఉండదన్నమాట. మంచి చూడడానికి చాలా బాగుంది.